హాయ్ అండి, నేను మీ కోనసీమ కుర్రోని. ఈరోజు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంకి చెందిన పల్లంకూరు అనే ఐలాండ్కి అయితే వెళ్తున్నామండి. ఈ గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య కారణము ఎందుకంటే పల్లం ఐలాండ్లో అక్కడ ఉన్న ప్రజలందరూ ఎలా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. అలాగే మన ఊరు లోపలికైతే వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఆ లోపల ఉన్న ఇల్లుని వాళ్ళు నీటి మధ్యలో జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారండి. అలాగే అక్కడ ఉన్న చుట్టూ మడ అడవులు, ఈ ఊరికి వచ్చేసి బస్సు సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటున్నారో. చుట్టూ మడకర్రలతో దడి కట్టి ఆ నీటిలో మట్టి వేసి 3 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలండి ఆ మట్టి ఊరే అంతవరకు కూడా ఇల్లు కట్టరండి వాళ్ళు. అక్కడ ఉన్న ఇల్లు ఎంత దూరంగా ఉన్నదో మీరే చూడండి. ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే నిత్యావసర సరుకులు ఏమైనా తీసుకురావాలంటే అక్కడి నుండి రోడ్డు మీదకి అయితే నడిచి రావాలండి. మనం అయితే ఇప్పుడు గోదావరి మధ్యలోకి అయితే వెళ్దామండి. వ్యూ ఎలా ఉందో చూద్దాం మనం కూడా. ఇలా నీటిలోనే జీవిస్తారా బ్రో మొత్తం? ఎన్నాళ్ళ నుంచి అలా ఉన్నారండి? పూర్వం నుంచి ఇలాగే జీవిస్తున్నారు మన వాళ్ళందరూ. మరి ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడూని? తెలియదు. అందుకోసం ఇక్కడ ఉంటున్నారే, అలవాటు అయింది కాబట్టి ఉండగలుగుతున్నారు. మా అలాంటి అయితే ఉండలేదు. నిజంగా వాటర్లోనే మొత్తం ఇళ్ళన్నీ కూడా వాటర్లోనే ఉంటాయి. పల్లంకూరు అంతానే ఇలా నీటిలోనే ఉంటాయి మొత్తం ఇళ్ళన్నీ కూడా. ఇలా నీటిలోనే కప్పెట్టుకుని కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అలా పట్టిన తర్వాత ఉండి ఇంకా అలా అలా అప్పుడు బిల్డింగ్ వేసుకుంటారు. లేదంటే గమ్మున దిగిపోతుంది భయ్య, చిన్నంత వాటర్ కదా. అవునవును, అందుకోసం ఫస్ట్ మట్టి వేసి మడకట్టలు వేసిన తర్వాత అప్పుడు ఇల్లు కట్టుకుంటారు. కొన్ని రోజులు మామూలుగా పాకేసుకుని ఉండి అప్పుడు ఇల్లు కట్టుకుంటారే. ఇక్కడ చూస్తున్నారు కదండి, చుట్టూ మడ చెట్లు అండి. గోదావరి మధ్యలో పడవపై చాలా బాగుందండి వ్యూ అయితే. మీరు ఎప్పుడైనా పల్లంకూరు వెళ్తే ఒకసారి వ్యూ ఇలా చూడండి. ఇది పడవపై విజిట్ చేయండి. ఇలా గోదావరి మధ్యలో చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఆసమ్.
మొత్తం ఇక్కడ ఇదంతా కూడా జీవనాధారం ఏటే. ఏటే. ఇంటికో బోట్ ఉంటుంది అన్న నిజమేనా? ఇంటికి బోట్ ఉంటుంది. అందరికి అందరికీ ఉంటది. ఇలాంటి నామలు ఉంటాయి, కొంతమంది బోట్లు ఉంటాయి. బోట్లు ఇలాంటి పడవలు కూడా ఉంటాయి. ఈ పడవలు అయితే మామూలు చిన్న చిన్నవి, మామూలుగా కొంచెం రేవు దాటాలంటే కనుక బోట్ ఉపయోగించారు. ఇంకా అందరూ ఇవే పెసగానే ఇవే ఇంక ఇదే అదో. పల్లం ఐలాండ్లోనండి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్కూల్ ఉందండి. ఇక్కడ స్థానిక పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటారండి. కాలేజ్ అయితే కాట్రేనికోనకైతే కోనకైతే వెళ్ళాలంటే ప్రతి ఒక్క పిల్లలందరూ. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉన్నదండి. అలాగే ఊరు గ్రామ దేవతల గుళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం అయితే ఊరు మధ్యలోకి అయితే వెళ్దామండి. ఇక్కడ ఊరైతే చూడండి ఎలా ఉందో మీరే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనమైతే పల్లం ఐలాండ్ చుట్టూరు తిరిగి వద్దామండి. ఒకసారి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తారు, మీరు చూడండి. ఇక్కడైతే చెత్త చెదారంతో మొత్తం అన్ని ఇల్లులు కూడా లోపలే ఉన్నాయండి. అక్కడే నీటిలోనే వాళ్ళందరూ జీవిస్తారండి. అలాగే ఒకసారి అయితే మనం పల్లం ఐలాండ్ చుట్టూరు చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నీటి మధ్యలో అయితే గుళ్ళు ఉన్నాయండి. వాళ్ళ ఊరు గ్రామ దేవతలు అండి గుళ్ళు అన్నీ. దుర్గమ్మ తల్లి, నొక్కలమ్మ తల్లి అండి. చుట్టూ మడ చెట్లు అండి. అలాగే పడవలు, బోట్లు ఉన్నాయండి. కొంగలు కూడా నిత్యం అలాగే ఉంటాయండి అన్ని. ఇక్కడ చేపలు తిండాకైతే వస్తాయంటండి ఇక్కడ.
ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీలైతే ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో ఎలా ఉందో. ఇంకా ఉంటానండి, నేను మీ కోనసీమ కుర్రాన్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇంకా ఉంటానండి, బాయ్ అందరికీ.